कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। अरे ప్రాజెక్ట్ నిర్వాసితుల కొరకు తప్ప ఎక్కడ చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు వచ్చింది కదా, ఎక్కడ గుంటెడు సేకరణ చేయలేదు అంటుంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసే అవకాశం మనకు లభించింది అని చెప్పారంటే వాస్తవంగా ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ అయినట్టయితే ఇప్పటికీ అందరు సంతోషంగా ఉందిరా, ఇప్పటికీ అందరు సంతోషంగా ఉంది. వాళ్ళకి ఆ సంతోషం దక్కకుండా ఈ త్రిశంకు స్వర్గాన్ని పట్టుకొని పెట్టింది. దాని పర్యవసానం ఇప్పుడు నేను కలుస్తున్నాను. ఏం చెప్పుకున్నా కానీ దీనికి ఏది ఇస్తుందో మార్గం ఇవాళ చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టబడ్డా అని చెప్పని నువ్వేదో భావించిన కానీ దానికి ఏదైతుందో మార్గం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి, తప్పదని చెప్పండి. ఇవాళ మేం చేపట్ట కార్యక్రమం మాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పని దాన్ని నిలిపివేసి ఇవాళ ఏదైతుందో సొంత ఇంటి యజమానులను ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ తొలగించి దాని త్రిశంకు స్వర్గం 3 అంతస్తుతోని నిర్మాణాలు చేపట్టి మేమేదో చేసినామని చెప్పని గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తారని చెప్పి అంటున్నాను. ఎవరైనా కానీ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ కావాలని కోరుకుంటారా, లేకుంటే ఫ్లోర్ సిస్టమ్ కావాలని కోరుకుంటారా? దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏతుందో మున్సిపల్ అధికారుల ఈ ఇష్టా రాజ్యాన్ని అదుపు చేసేది. బికాజ్ కలెక్టర్ ఇస్ స్పెషల్ ఆఫీసర్. మేము కలెక్టర్ గారికి మరి మేమేదో విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం. వారు ఏదైతున్నదో మరి వాటిని ఏం పరిశీలిస్తున్నారో మాకు తెలుస్తలేదా? ఏం పరిశీలిస్తున్నారో మాకు తెలుస్తలేదు. ఈ గృహ నిర్మాణం సంబంధించి కూడా ఈ ఏకపక్షంగా నిర్మాణం తొలగింపుకు బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. గతంలో తొలగింపబడ్డటువంటి 2000 ఇండ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యతతోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పుడు ఇంకా అన్అలాటెడ్ ఉన్నాయి కదా, అన్అలాటెడ్ అందులో ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 1611 సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మళ్ళీ తిరిగి వారికి ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలనలో ఉన్నది, వారి దృష్టిలో ఉన్నది. కేవలం 52 కోట్ల మంజూరీతోని ఈ 1600 ఇండ్లు మనం పూర్తి చేసుకునే అవకాశం ఇండిపెండెంట్ హౌసెస్ లభిస్తుంది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పని భావిస్తుంది. డీటెయిల్స్ కూడా ఉన్నాయి, కలెక్టర్ గారు పంపే రిపోర్ట్, దానితో మళ్ళీ
మేనేజింగ్ డైరెక్టర్ హౌసింగ్ బోర్డ్ సెక్రటరీ కూడా రాశారు. అండ్ ది రిపోర్ట్ ఆఫ్ నా విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారు నివేదించినట్టు డీటెయిల్స్ ఇట్స్ ఆల్ ఆన్ మై రిప్రజెంటేషన్. అవునన్నా, October 24. This is on my representation. ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి 410 అయితే ప్లాస్టరింగ్ స్టేజ్లు ఉన్నాయి. ఈ నిర్మాణాల తొలగింపు బాధ్యులపై చర్యలు తీసుకోండి ముందుగాల. ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏ తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటే కష్టం అవుతుంది. గత 10 ఏళ్ళు ఎక్కడ ఒక ఎకరం సేకరించింది లేదా మొత్తం రాష్ట్రంలో. 150 ఎకరాలు ఏది ఇస్తుందో గృహ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ చేయటం ప్రాజెక్టు ముంపు గురైనటువంటి యొక్క పునరావాస గ్రామాల కొరకు సేకరించి ఉంటారు. డెఫినెట్లీ మిడ్ మానేర్ ముంపు గురైనటువంటి వాళ్ళను పునరావాసం కొరకు బోయినపల్లి కానీ ఆ మండలంలో సేకరించి ఉంటారు. ఇంకా అట్లెక్కడైనా కానీ ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి యొక్క గ్రామాలకు సంబంధించి పునరావాసం కొరకు సేకరించి ఉంటారు. బట్ అదర్వైజ్ ఏదైతుందో నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమం కొరకు ప్రైవేట్ స్థలాలను సేకరించి భూసేకరణ ద్వారా నిర్మాణం చేపట్టబడ్డట్లు కేవలం జగిత్యాల పట్టణం మాత్రమే చెప్పండి. అందుబాటులో ఉన్నదో దాన్ని గుర్తించండి ముందుగా. అది గుర్తించిన తదుపరి ఒక షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే, ఏదైనా అవసరం ఉన్నట్టయితే, ఏమైనా నిర్మాణం తొలగించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డట్టయితే లబ్ధిదారుడికి ముందస్తుగా ప్రత్యామ్నాయ మంజూరీ కల్పించి సో దట్ ఆయన ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా, నిరాశ నిస్పృహలకు గురి కాకుండా మీరు స్థలాన్ని చేపట్టాలి. కానీ అట్లా కాకుండా ఏదైతుందో ఇలా మున్సిపల్ అధికారులు వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలుస్తుంది, కానీ వాళ్ళు చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. 2009లో ఆరంభింపజేయబడ్డ ఒక కార్యక్రమం, సరే మిత్రుడు ఏమంటున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు 10 ఏళ్ళు అయితే టీఆర్ఎస్ రాజ్యం నడిచిందే. నాకు అర్థమైతే లేదు వాళ్ళు ఏం మాట్లాడతారు. 10 ఏళ్ళు ఏదైతుందో అధికారంలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మన ప్రాంతానికి న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ భాషను కోరుతున్నారా? నువ్వు అర్థాంతరంగా మధ్యలో నిలిచిపోయినట్టుగా నిర్మాణాలు పూర్తి చేయాలంటే ఇవాళ దాన్ని నువ్వు ఎంత వెచ్చిస్తున్నావో దీనిలో సగం నిధులతో ఇండిపెండెంట్ బెటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే, ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే. ఇవాళ ఏమైపోయింది? త్రిశంకు స్వర్గం అయిపోయింది. అది ఇవాళ మొన్న ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఈ నూకపల్లి నివాసిత ప్రాంతంలో ఒక 2 వార్డులను గుర్తించాలని చెప్పని మున్సిపాలిటీకి నివేదించి ఈ 4000 ఇళ్ల గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఆల్ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ దాదాపు ఒక 40-50 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటుంది నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో. ఇంకొక 150 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ భూసేకరణ ద్వారా సేకరించి 200 ఎకరాలలో 4000 గృహ నిర్మాణ సముదాయాన్ని ఇంద్రమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా
చేపట్టబడే విధంగా 2009లో ఏదైతుందో 8-9లో కార్యక్రమం రూపొందించి లబ్ధిదారుల ఎంపిక డ్రా సిస్టమ్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఏదైతుందో పారదర్శకంగా డ్రా సిస్టమ్ ద్వారా లబ్ధిదారులే వారి యొక్క ప్లాట్ ఎంచుకునే విధంగా గుర్తించి ఈ 4,000 ఇండ్లు కూడా మంజూరీ చేయటం, వెనువెంటనే నిర్మాణం చేపట్టబడటం ఇదందరికీ తెలిసిందే. అన్ఫార్చునేట్లీ 2009 ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేకపోవటం, తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తీవ్రతరం కావటం, ఈ 4,000 ఇండ్ల నిర్మాణం వేరియస్ స్టేజెస్లలో వివిధ దశల్లో, కొన్ని బేస్మెంట్, కొన్ని లెంటల్, కొన్ని స్లాబ్ వేయబడి వివిధ దశల్లో నిలిచిపోవడం జరిగింది. సరే, తదుపరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేర్కొనబడినప్పటికీ ఈ 4,000 ఇండ్లు వీళ్ళ ప్రభుత్వం నిధులు వెచ్చించబడి అర్థాంతరం నిలిచిపోయింది. అంటే దాదాపు అప్పుడు ఏదైతే ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు వెచ్చిస్తే అవన్నీ పూర్తయ్యేది. 14-15 తదుపరి ఈ 4,000 ఇండ్లు ఒక్కొక్క ఇంటికి 2 lakhs 3 lakhs 4 lakhs వేరియస్ వెచ్చిస్తే ఇండ్లన్నీ పూర్తయ్యేది. మొత్తం ఆల్ పుట్టుకు ఎదురుగా 100 కోట్లు వెచ్చిస్తే మొత్తం 4,000 ఇండ్లు పూర్తయ్యాయి. కానీ అప్పుడు ప్రభుత్వం ఏదైతున్నదో టిఆర్ఎస్ పార్టీ అవి యథావిధిగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే భావనతోని అవన్నింటినీ అర్ధాంతరం నిలిపివేయటమే కాకుండా అందులో నుండి ఒక 2,000 వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి 4,000 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాలు తెరపై పట్టుకొచ్చింది. మనం గమనించాల్సింది, డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఫ్లోర్ సిస్టమ్ తో నిర్మాణం చేయడం జరుగుతుందో అది నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలం కొరత, తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడే విధంగా, అంటే ఎక్కడైతే స్థలం అందుబాటులో ఉంటుందో యు నీడ్ నాట్ గో ఫర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్. అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో నగరాలలో నిర్మాణానికి కావాల్సిన స్థలం కొరత ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడటానికి కొరకు ఏదైతే ఉందో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. కానీ ఇక్కడ మనకు జగిత్యాలకు సంబంధించి 4,000 ఇండ్ల లబ్ధిదారులకు కావలసిన ఒక స్థలాన్ని గుర్తించడము, లబ్ధిదారులను గుర్తించడము, వాళ్ళకి అడాప్ట్ చేయడం కూడా జరిపోయింది. అవన్నీ వేరే స్టేజెస్ ఉన్నాయి. దాన్ని నిజంగానే 4,000 లబ్ధిదారుల్లో ఏమైనా అనర్హులు చోటు చేసుకుందని చెప్పి భావించినట్టు యూ కెన్ వెరిఫై అంటే టేక్అవుట్ దెమ్. అది పెద్ద సమస్య కాదు. ఎప్పుడైనా అనర్హులు చోటు చేసుకుంటే ఆన్ వెరిఫికేషన్ దే కెన్ బి టేకెన్ అవుట్. కానీ మన 4,000 ఇండ్ల లబ్ధిదారులను సొంత ఇంటి యజమానులుగా